మా నాన్న కారణ జన్ముడు, ఆయన నాకు ఒక్కోటికే కాదు తెలంగాణ జాతికే హీరోట. అయ్యా ఎంత పనే హరీష్ కేటీఆర్. మా నాన్న కారణ జన్ముడట. మరి మిగతా నాన్నలు కాదా? వాళ్ళంతా వేస్ట్ కాదా? మీ ఒక్క నాన్న ఒక్కడే కారణ జన్ముడా? వేరే వాళ్ళ తండ్రులు కారణ జన్మ కాదా? మీ ఒక్కడే శుద్ధ పూస. సిగ్గుండాలే. నీకు నువ్వు డబ్బా కొట్టుకో, తప్పేమీ లేదు. కానీ తెలంగాణ ప్రజల మీద ఎందుకు రుద్దుతారా భయ్ మీరంతా? నాకు అర్థం కాదు. ఆయన నాకు ఒక్కడికే కాదు తెలంగాణ జాతికే హీరోట. ఆయన తెలంగాణ జాతికి పట్టిన పీడ, శని, దరిద్రం మీరంతా కూడా. తెలంగాణ జాతికి పట్టినటువంటి పీడ, శని, దరిద్రం మీరంతా కూడా, కల్వకుంట్ల కుటుంబం అంతా కూడా. అది గుర్తుపెట్టుకో కేటీఆర్. నీకు నువ్వుగా మా నాన్న నాకు ఒక్కడికే కాదు తెలంగాణ జాతికే హీరో అంటే తెలంగాణ జాతి చెప్పాలి, తెలంగాణ ప్రజలు చెప్పాలి హీరో అనేది. నువ్వు కాదు కదా. సిగ్గుండాలి మాట్లాడడానికైనా. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని తెచ్చిండు. ఒక్కడన్నా తెలంగాణ ఉద్యమంలో మీ కల్వకుంట్ల కుటుంబంలో ఒక్కరికన్నా దెబ్బ తగిలిందా? ఒక్కరికన్నా కలిసి గీర్కపోయింది ఏమన్నా? ఏం కాలేదు. తెలంగాణ ఉద్యమానికి నిజమైనటువంటి హీరోలు అమరవీరులు. మీ అయ్య హీరో కాదు. మీ అయ్య అసలు మీ అయ్య చేసినట్టు ద్రోహమే అది. తెలంగాణకు చాలా తీరని ద్రోహం చేసిండు మీ అయ్య. ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలు నిజమైనటువంటి హీరోలు, అమరవీరులు నిజమైనటువంటి హీరోలు, తెలంగాణ ఉద్యమకారులు నిజమైన హీరోలు. మీరు కాదు. మీకు తెలంగాణ ఉద్యమంలో చావు నోట్లో తలపెట్టినాడు. తెలంగాణ ఉద్యమంలో 30వ తారీఖు సాయంత్రం 7 గంటలకు జ్యూస్ తాగి ఉద్యమాన్ని విరమించిండు. ఉస్మానియా యూనివర్సిటీలో అరే జ్యూస్ కాదురా మా రక్తం తాగురా అని పిల్లలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే మళ్ళీ ఉద్యమం కూర్చున్నాడు. అది మీ అయ్య యొక్క ఘనకార్యం. చావు నోట్లో తలబెట్టి ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. తెలియదు చరిత్ర మేము దగ్గర రుజువులేదు. మేము కూడా ఉద్యమకారులమే, మేము కూడా దగ్గర అన్వేషించాం. నీచమైన చరిత్ర మీది, నీచమైన జాతి మీది. తెలంగాణ అనే పసిబిడ్డను మళ్ళీ తండ్రి చేతిలో పెట్టడమే కేసీఆర్కి ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని వ్యాఖ్య. అబ్బా ఈ సిగ్గుండాలే కొంచెమైనా. చాలా దగ్గర 10 సంవత్సరాలు దోసుకున్నదాలని చెప్పేసి మళ్ళీ ఇవ్వండి, మళ్ళా దోసుకుంటాం, మళ్ళీ తెలంగాణ మొత్తం సర్వం సంకనాకి ఇచ్చేస్తుంది అంటున్నారా? సిగ్గుండాలే కొంచెమైనా. కేసీఆర్ కళ్ళు తెరిస్తే రేవంత్ పని కథం. మధుసూచారు అబ్బా తెలంగాణలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలట అని చూస్తాను. కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం అట. 4 కోట్ల ప్రజలకు పట్టినటువంటి పీడ, శని, దరిద్రం కేసీఆర్ అని అంట. బరాబర్ అంట, అలా నో డౌట్. వన్ డే 2020 టెస్ట్ ఏదైనా ఆడగలరు. మరి ఎందుకు ఓడిపోయాడు మరి? హరీష్ రావు చెప్పాలి ఎందుకు ఓడిపోయాడు. అవసరమైతే డిఫెన్స్ ఆడతారని 6లు కొడతారని కామెంట్ అంటూ చూస్తా ఉన్నాం. అవసరమైతే డిఫెన్స్ ఆడతారని 6లు కొడతారట. ఫామ్ హౌస్లో పండు అది చెప్పరా, ఫామ్ హౌస్లో వంటడు తాయి పంటడు అని చెప్తే అయిపోతుంది. అదే కదా చేసేది. 6లు కొడతారట, డిఫెన్స్ ఆడతారట. ఏం భాషలు మాట్లాడుతారు అర్థం. అంతా ఐటంగాలు తయారయ్యారు అందరు కలిసి. మొత్తం ఐటంగాలు తయారై ఐటం మాట్లాడుతూ ఉన్నారు.